మేనేజింగ్ రిమోట్ టీమ్స్ ని నిర్వహించడం అనేది ప్రత్యేకమైన సవాళ్లు మరియు అవకాశాలను అందిస్తుంది. మీ యొక్క రిమోట్ టీం పూర్తిగా రిమోట్ ఏరియాలో ఉందా లేదంటే హైబ్రిడ్ మోడల్లో పనిచేసిన విజయానికి మాత్రం రిమోట్ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేటిది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో మనం రిమోట్ బృందాన్ని ఎఫెక్టివ్గా నిర్వహించడానికి మరియు నడిపించడానికి కీలకమైన వ్యూహాలను చర్చిస్తాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి క్లియర్ కమ్యూనికేషన్స్. స్పష్టమైన మరియు స్థిరమైన కమ్యూనికేషన్ విజయవంతమైన రిమోట్ నిర్వహణకు వెన్నుముక. మీ టీంలో కనెక్ట్ అయి ఉండడానికి మరియు సమాచారం అందించడానికి అవసరమైన సాధనాలు మరియు మార్గదర్శకాలు ఉన్నాయని నిర్ధారించుకోండి. మీకు టీమ్స్ కి మధ్యలో క్లియర్ కమ్యూనికేషన్ ఎలా ఉండాలో ఇక్కడ 3 టిప్స్ లో చెప్పుకుందాం మనం. నంబర్ 1 వచ్చేసి సెట్ కమ్యూనికేషన్ స్టాండర్డ్స్. వివిధ రకాల కమ్యూనికేషన్ కోసం ఏ ఛానళ్లలో ఉపయోగించాలో నిర్వహించండి. ఉదాహరణకి అధికారికంగానైతే కమ్యూనికేషన్ కొరకు మనం మెయిల్ వాడుతుంటాము, ఇంకా వేరే ఛానల్స్ ఉంటాయి. అదే పర్సనల్గానైతే చార్ట్స్ ఉంటాయి, తర్వాత లెటర్స్ రాయడము, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. కొరియర్లో పంపించడం, ఇట్లాంటి ఛానల్స్ కొన్ని ఉంటాయి. నంబర్ 2 వచ్చేసి రెగ్యులర్ చెక్-ఇన్స్. సో కనెక్షన్ను నిర్వహించడానికి మరియు సమస్యలను వెంటనే పరిష్కరించడానికి సాధారణ బృంద సమావేశాలు మరియు ఒకరితో ఒకరు షెడ్యూల్ చేయండి. నంబర్ 3 వచ్చేసి అవైలబిలిటీ. మీ లభ్యతను స్పష్టంగా తెలియజేయండి మరియు మీ బృందానికి అదే విధంగా చేయమని ప్రోత్సహించండి. ట్రస్ట్ అండ్ అకౌంటబిలిటీ. రిమోట్ సెట్టింగ్లో నమ్మకాన్ని పెంపొందించడం మరియు అకౌంటబిలిటీ తనాన్ని పెంపొందించడం చాలా కీలకం. మీ బృందాన్ని వారి విధులను నిర్వహించడానికి మరియు వారి బాధ్యత వహించడానికి వారిని విశ్వసించండి. టిప్స్ ఫర్ బిల్డింగ్ ట్రస్ట్ అండ్ అకౌంటబిలిటీ. సెట్ క్లియర్ గోల్స్. మీ బృందం కోసం స్పష్టమైన మెజరబుల్ లక్ష్యాలను మరియు గడువులలో నిర్వహించండి. ఎంపవర్ యువర్ టీమ్. బృంద సభ్యులకు నిర్ణయాలు తీసుకోవడానికి మరియు వారి పనిని నిర్వహించడానికి స్వయం ప్రతిపత్తిని ఇవ్వండి. ట్రాక్ ప్రోగ్రెస్. పురోగతిని ట్రాక్ చేయండి మరియు సాధారణ అభిప్రాయాన్ని అందించడానికి ప్రాజెక్టు నిర్వహణ సాధనాలను ఉపయోగించండి. ఫోస్టరింగ్ టీమ్ కొలాబరేషన్. జట్టు సభ్యులు భౌతికంగా కలిసి లేనప్పుడు సహకారం సవాలుగా ఉంటుంది. అంతరాన్ని తగ్గించడానికి మరియు జట్టు కృషిని ప్రోత్సహించడానికి సాంకేతికను ఉపయోగించండి. టిప్స్ ఫర్ టీమ్ కొలాబరేషన్. నంబర్ 1 వచ్చేసి కొలాబరేటివ్ టూల్స్. కమ్యూనికేషన్ మరియు సహకారాన్ని సులభతరం చేయడానికి స్లాక్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ లేదా జూమ్ వంటి టెక్నాలజీని వాడండి. నంబర్ 2 వచ్చేసి వర్చువల్ టీమ్ బిల్డింగ్. టీమ్ బాండ్లను బలోపేతం చేయడానికి వర్చువల్ టీమ్ బిల్డింగ్ కార్యకలాపాలను నిర్వహించండి. నంబర్ 3 వచ్చేసి షేర్డ్ గోల్స్. జట్టు లక్ష్యాలను కంపెనీ లక్ష్యాలతో సమలేఖనం చేయడం ద్వారా భాగస్వామ్య ఉద్దేశాన్ని పెంపొందించుకోవచ్చు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ధైర్యాన్ని మరియు ఉత్పాదకతను నిర్వహించడానికి మీ బృందం యొక్క పని జీవిత సమతుల్యతకు మద్దతుగా ఇవ్వడం చాలా అవసరం. ఆరోగ్యకరమైన పని అలవాట్లను ప్రోత్సహించండి మరియు సరిహద్దులను గౌరవించండి. టిప్స్ ఫర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. సెట్ బౌండరీస్. పని మరియు వ్యక్తిగత జీవితానికి మధ్య స్పష్టమైన హద్దులను సెట్ చేసుకొని మీ బృందాన్ని ప్రోత్సహించండి. నంబర్ 2 వచ్చేసి ఫ్లెక్సిబుల్ షెడ్యూల్స్. విభిన్న సమయ మండలాలను మరియు వ్యక్తిగత కట్టుబాట్లకు అనుగుణంగా సౌకర్యవంతమైన పని గంటలను ఆఫర్ చేయండి. నంబర్ 3 వచ్చేసి మెంటల్ హెల్త్. వనరులు మరియు మద్దతు అందించడం ద్వారా మానసిక ఆరోగ్యం మరియు శ్రేయస్సును ప్రోత్సహించండి. ఫీడ్బ్యాక్ అండ్ రికగ్నిషన్. మీ రిమోట్ టీంను ఉత్సాహంగా మరియు నిమగ్నమై ఉంచడానికి నిరంతర అభిప్రాయం మరియు గుర్తింపు చాలా ముఖ్యమైనవి. క్రమం తప్పకుండా అభిప్రాయాన్ని అందించడం మరియు విజయాలకు జరుపుకోవడం అలవాటు చేసుకోండి. టిప్స్ ఫర్ ఫీడ్బ్యాక్ అండ్ రికగ్నిషన్. రెగ్యులర్ ఫీడ్బ్యాక్ అనేది చాలా అవసరం. పాజిటివ్ మరియు నెగటివ్ రెండింటిలోనూ నిర్మాణాత్మక అభిప్రాయాలు క్రమం తప్పకుండా అందించాలి. నంబర్ 2 వచ్చేసి రికగ్నిషన్ ప్రోగ్రామ్స్. అత్యుత్తమ పనితీరును ప్రతిభను గుర్తించి అవార్డ్స్ రివార్డ్స్ ప్రోగ్రాంలు చేయడానికి వాళ్ళను అనుమతించండి. సెలబ్రేట్ విన్స్. ధైర్యాన్ని పెంచుకోవడానికి పెద్ద మరియు చిన్న విజయాలను రెండింటిని జరుపుకోండి. ఎంబ్రాసింగ్ టెక్నాలజీ. వర్క్ ఫ్లోలను క్రమబద్ధీకరించడానికి మరియు ఉత్పాదకతను పెంచడానికి సాంకేతికతను ఉపయోగించుకోండి. తాజా సాధనాలు మరియు ఉత్తమ అభ్యాసాలతో అప్డేట్గా ఉండండి. టిప్స్ ఫర్ ఎంబ్రాసింగ్ టెక్నాలజీ. నంబర్ 1 వచ్చేసి అడాప్ట్ ద రైట్ టూల్స్. ఆసన, ట్రెల్లో లేదా జిరా వంటి ప్రాజెక్టు నిర్వహణ మరియు సహకార సాధనాలను ఉపయోగించండి. నంబర్ 2 వచ్చేసి కంటిన్యూస్ లెర్నింగ్. లేటెస్ట్ టెక్నాలజీ, ట్రెండ్స్ మరియు టూల్స్ని గురించి అప్డేట్గా ఉండండి. నంబర్ 3 వచ్చేసి
ట్రైనింగ్స్. ఉపయోగించిన సాధనాలతో మీ బృందం నైపుణ్యం ఉందని నిర్ధారించుకోవడం కొరకు శిక్షణ సెషన్లను కండక్ట్ చేయండి. రిమోట్ బృందాన్ని నిర్వహించడానికి అనుకూలత, తాదాత్మ్యం మరియు సమర్థవంతమైన కమ్యూనికేషన్ అవసరం. ఈ వ్యూహాలను అమలు చేయడం ద్వారా మీరు మీ రిమోట్ బృందాన్ని విజయపథంలో నడిపించవచ్చు మరియు సానుకూల మరియు ఉత్పాదక పని వాతావరణాన్ని సృష్టించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రిమెంబర్, గ్రేట్ లీడర్స్ అడాప్ట్ అండ్ థ్రైవ్ ఇన్ ఎనీ ఎన్విరాన్మెంట్. గుడ్ లక్ విత్ యువర్ రిమోట్ టీమ్ మేనేజ్మెంట్. ఆల్ ద బెస్ట్. ఇలాంటి వీడియోల కొరకు నేను మీ లక్ష్మీ ఎన్ కొంపల్లి, కార్పొరేట్ గ్రోత్ కోచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.